కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలలో గత 4 రోజుల నుంచి జరుగుతున్న సిబిఎస్ఈ క్లస్టర్ 7 బాస్కెట్బాల్ పోటీలు ఈ రోజుతో ముగిశాయి. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయడానికి డిసిబి చైర్మన్ తుమ్మల బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు విద్యతో పాటు ఇటువంటి క్రీడలు కూడా చాలా అవసరం. వీటి వల్ల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు అలవడతాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు శ్రీప్రకాష్ విద్యార్థులు ఎన్నో సంవత్సరాల నుంచి వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులు స్వయంగా మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు ఎంతో తోడ్పడుతుంది, ప్రజల్లో అవగాహనకు ఎంతో ఉపయోగపడుతుందని కూడా ఆయన వారిని అభినందించడం జరిగింది. పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఎవరైతే బాస్కెట్బాల్ టీమ్స్ లో ఉన్నారో వారందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ ఎవరైతే విజేతలు ఉన్నారో వారికి ప్రత్యేక అభినందనలు. స్పోర్ట్స్ అనేటువంటిది అందరూ స్పోర్టివ్గా తీసుకుని ఇప్పుడు ఏమైనా డిఫెక్ట్ అవుతే రాబోయే రోజుల్లో ఎందుకు మనం నెగ్గలేకపోయిన స్పోర్టివ్గా తీసుకుని నెక్స్ట్ టోర్నమెంట్స్లో మనం విజయానికి ఎలా చేయగలగాలో అందరూ చేసిన తప్పులు తెలుసుకుని మీరందరూ కూడా మళ్ళీ వచ్చేటువంటి టోర్నమెంట్స్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడలు కనబడుతున్నటువంటి తరుణంలో మన పెద్దాపురం నియోజకవర్గంలో శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ ఉండడం పెద్దాపురం వాసులుగా మా అందరికీ చాలా గర్వకారణం. మరి మన పెద్దాపురం పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మన కాకినాడ జిల్లాతో పాటు పెద్దాపురం పేరు పలుమార్లు ఈ క్రీడా ప్రపంచంలో వినపడడానికి దోహదపడుతున్నటువంటి విజయ్ ప్రకాష్ గారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.